ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. జార్జ్ ముల్హోలాండ్ అనే ఆస్ట్రేలియన్ జైలు నుండి ఎక్కువ కాలం తప్పించుకున్న వ్యక్తిగా రికార్డును నెలకొల్పాడు. విక్టోరియాలో జరిగిన అల్లర్ల సమయంలో పోలీసు లాఠీని దొంగిలించినందుకు గాను ఈ ముల్హోలాండ్ను 1928వ సంవత్సరంలో దోషిగా నిర్ధారించి జైల్లో పడేశారు. కానీ ఇతడు తాళం తీసుకుని ఆ జైలు నుండి సిడ్నీకి పారిపోయాడు. అతడు పారిపోయిన 58 సంవత్సరాల తర్వాత అతడు తనను తాను లొంగిపోవటానికి మెల్బోర్న్ నగరానికి వచ్చాడు. అప్పుడు అతని వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు వయసు వచ్చినా 58 సంవత్సరాల క్రితం అతడు చేసిన నేరాన్ని బట్టి అతడు మరలా లొంగిపోక తప్పలేదు. అయితే ఆ తదుపరి అతనిని క్షమించి వదిలేశారు. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యు కెన్ రన్ బట్ యు కెనాట్ హైడ్. నువ్వు పరిగెత్తగలవు గాని నువ్వు దాక్కోలేవు. ప్రియులారా, ఈరోజు మానవులు తమ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు ఎక్కువ కాలం వారి పాపాన్ని దాచిపెట్టలేరు. మానవుల యొక్క పాపము పరిహరించబడకపోతే వారి పాపము ఎప్పటికైనా పట్టుకుంటుంది. సంఖ్యాకాండము 32 అధ్యాయము 23వ వచనంలో మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి అని మోషే ఇశ్రాయేలీలను హెచ్చరిస్తాడు. ప్రకటన గ్రంథంలో 2వ మృతుల పునరుద్ధాన సమయమందు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అని వ్రాయబడి ఉన్నది. మనము రక్షించబడకపోయినట్లయితే, అనగా మనము క్రీస్తుని అంగీకరించకపోతే మనకు పాపక్షమాపణ ఉండదు, రక్షణ అనే వస్త్రము మనకు ఉండదు. గనుక ఆ అంత్య తీర్పు సమయములో మనము దిగంబరులమై అవమానము నొంది దేవుని యొద్ద నుండి చీకటిలోనికి వెళ్ళిపోతాం. మీకా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో షాఫీరు నివాసి దిగంబరువై అవమానము నొంది వెళ్ళిపోమ్ము అని బైబిల్ ప్రవచిస్తోంది. ప్రియులారా, ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అవి మనలను భయపెట్టడానికి కాదు, రక్షణ ఇచ్చు యేసు దగ్గరికి మనం వస్తామని, ఆ అంత్య తీర్పు నుండి తప్పించుకొని నిత్య రాజ్యములో ప్రవేశిస్తామని ముందుగానే బైబిల్ గ్రంథం మనలను హెచ్చరించింది. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో, యేసుక్రీస్తు వారి పాపములను క్షమించి వారికి రక్షణ వస్త్రములను ధరింపచేస్తాడు. యెషయా గ్రంథం 61:10లో యెషయా ఇలాగు చెప్తాడు, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియులారా, మనము ప్రభువును అంగీకరించుట ద్వారా కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైనది రక్షణ. ఆ రక్షణే మనలను దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని బిడ్డలనుగా ఉండుటకు మనలను కప్పి పెడుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నువ్వు రక్షించబడ్డావా లేదా? మీరు తిరిగి జన్మించారా లేదా? మీరు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మీరు తిరిగి జన్మించిన వారుగా ఉంటారు. అప్పుడు ఆయన మీకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేను అంగీకరించిన వారి పాపములను మీరు క్షమించి రక్షణతో అలంకరింపచేస్తావు కనుక మేము తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటువారముగా ఉంటాం. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నేను అంగీకరించి నీ రక్షణ వస్త్రము పొందుకొని నిత్య జీవమునకు వారసులగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.